ఎగ్ పాస్తా వినింటారు, ఎగ్ రైస్ వినింటారు. ఫస్ట్ టైం నేను కూడా ఎగ్ సేమియా చూసి ట్రై చేశాననమాట. అది ఎంత సక్సెస్ అయిందంటే నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చిందండి. సింపుల్ అండి. ఎగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమియాలని ఒక 70% బాయిల్ చేసుకోవాలి. అలా బాయిల్ అయిన సేమియాలని కొంచెం వడగొట్టేసి పక్కన పెట్టేయాలి. అలా పక్కన పెట్టాక ఎగ్గు వేయించాననమాట. ఒక 3-4 ఎగ్స్ తీసుకొని మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ ఆయిల్లో గట్టిగా చిన్న చిన్న తుంటలు కాకుండా కొంచెం పెద్ద పెద్దవిగా ఎగ్స్ వేయించుకొని పక్కన పెట్టేయాలి. అలా వేయించి పెట్టేసుకున్నాక వాటిలోకి తిరువాతకి కావాల్సినవి ఎర్రగడ్డ సన్నగా, టమోటా, అలాగే మిరప్పొడి, ధనియాల పొడి, కొంచెం పసుపు, నిమ్మకాయ, గరం మసాలా, అలాగే ఇంకా సోయా సాస్ ఇవన్నీ వేసి తిరువాత పెట్టేసుకోవాలి. లాస్ట్లో ఫైనల్గా ఎగ్ వేయించి పెట్టుకుని ఉంటాం కదా, అది ఈ సేమియాలో వేసేసుకొని వేయించేసుకోవాలి. ఇంకా దానికి ఫైనల్ టచ్ కొత్తిమీర వేసేసి ఒక చిన్న నిమ్మకాయ పిండేసుకుంటే అంతే అండి. ఈజీ అండ్ సింపుల్ అండ్ వెరీ టేస్టీ ఎగ్ సేమియా రెడీ అయిపోయినట్టే. చూసారా ఎంత పర్ఫెక్ట్గా, ఇంత బాగా రావడం నాకు కూడా ఫస్ట్ టైమే. కానీ ఇంత బాగా వస్తుందని చేసేంతవరకు నాకు తెలియలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది.